ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మన జీవిత యాత్రలో మొదటి మాసమంతా తన ఉచితమైన కృపాక్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఈ రెండవ మాసంలో అడుగు పెట్టడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు మొదటి మాసమంతా ఎన్నో మేళ్ళు, అద్భుతాలు, గొప్ప కార్యాలు, సూచక్రియలు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో జరిగించి ఈ నూతన మాసంలో అడుగుపెట్టి ప్రభువును స్తుతించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన రెండవ నెలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనములో రెండవ మాట నేను చదువుతున్నాను. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఈ నెల పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానం. దేవుని యొక్క గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు మిళితమై ఉన్నాయో, సంఘముగా, విశ్వాసులముగా, ఆత్మీయులముగా, సేవకులముగా అవన్నీ మనము స్వతంత్రించుకునేటువంటి ధన్యత మనకుంది. ఏ వాగ్దానాన్ని కూడా ఏ వ్యక్తి విడిచిపెట్టద్దు. ప్రతి వాగ్దానం క్లెయిమ్ చేసుకోవాలి. ప్రతి వాగ్దానంలో మనము నిలబడాలి. ప్రతి వాగ్దానం మన నెరవేర్పు దిశగానే మన జీవితంలో అడుగులు ముందుకు వేయబడాలి. ఈ నెల ప్రభు మనకిస్తున్న వాగ్దానం, నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను ప్రవహింపజేయుచున్నాను. ప్రభు అద్భుతమైన వాగ్దానం. అరణ్యములో త్రోవ, ఎడారిలో నదులు. సో దేవుడు మనకిచ్చే వాగ్దానాలు చాలా గొప్పవండి. యెషయా ప్రవక్త చాలా వాగ్దానాలుతో కూడినటువంటి గ్రంథము యెషయా గ్రంథము. అరణ్యములో త్రోవను దేవుడు ఏమండి, కొన్ని సందర్భాల్లో ఎటు వెళ్ళలేని పరిస్థితులు మనం ఉంటాం. చుట్టూ సరౌండింగ్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినట్టుగా ప్రభు అంటున్నాడు, అరణ్యములో నేను త్రోవను కలగజేస్తాను, ఎడారిలో నీ కొరకు నదులు ప్రవహింపజేస్తాను. ఏమండి, త్రోవ లేదు. ఈ మొదటి నెల అసలు ఎటు వెళ్ళాలో తెలియలేదు. ఈ రెండవ మాసం ప్రభునికి ఇస్తున్న మాట, నీకు ఒక త్రోవ కనబడబోతుంది. ఒక దారి దేవుడు చూపెట్టబోతున్నాడు. ఒక మార్గాన్ని దేవుడు తెరవబోతున్నాడు. ఒక ద్వారం నీ కొరకు దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. ఒక తలుపు నీ కొరకు దేవుడు తెరవబోతున్నాడు. అరణ్యంలో నేనున్నాను ప్రభువా, ఏ వైపుకి వెళ్ళాలి, ఏ దిశకి వెళ్ళాలి, ఏ యొక్క దిక్కుకు వెళ్ళాలి అని నువ్వు మొరపెడుతున్నావు, గోచాడుతున్నావు, అంగలారుస్తున్నావు. ప్రభువే చెప్తున్న మాట, నేను అరణ్యములో నీ కొరకు ఒక త్రోవను పరిశుద్ధాత్మ దేవుడు వెయ్యబోతున్నాడని ఫిబ్రవరి మాసంలో దేవునికి వాగ్దానం ఇస్తున్నాడు. రెండవ మాటగా, ఎడారిలో నీ కొరకు నదులు ప్రవహింప చేయగలిగినటువంటి సమర్థుడైన వాగ్దాన దేవుడు మన దేవుడు. ఆయన అంటున్న మాట, ఎడారిలో ఏమండి ఒక్క నీటి చుక్క కాదు, నీటి బొట్టు కాదు, ఒక బకెట్ వాటర్ కాదు, ఏమండి ఒక్కరోజు దాహం తీరడం కాదు, ఎడారిలో ఒక నదినే కేరీతు వాగు దగ్గర ఏలియా ప్రవక్తను పెట్టినటువంటి దేవాతి దేవుడు నీ కొరకు ఎడారిలో దేవుడు నదులను ప్రవహింపజేసి నీ దాహమును పరిశుద్ధాత్మ దేవుడు తీర్చబోతున్నాడు. కాబట్టి క్రైస్తవ జనాంగమా, నేను చెప్పే మాట, బైబిల్లో ప్రతి వాగ్దానము మన కొరకే దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. ఈ నెలలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చునుగాక. మీరు దేవుడు సాక్షులుగా నిలుపునుగాక. ఈ నెలంతా మీ పనులను, సేవకుల సేవకుల యొక్క వారి యొక్క పరిచర్యను, మీ ప్రయత్నములన్నిటిని దేవుడు ఆశీర్వదించి ముందుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ ఆల్వేస్. దేవుడు మీ అందరినీ సమృద్ధి ఆశీర్వదించునుగాక. ఆమేన్.